Hi guys, welcome to my channel. Today I am going to discuss about the topic solving differential equation using Laplace transform. Solving differential equation using Laplace transform. Working principle of to solve the differential equation by using Laplace transform. Step 1, write the given differential equation. First ఇచ్చిన differential equation రాయాలి. స్టెప్ 2 వచ్చింది టేక్ లాప్లాస్ ఆ ఇచ్చిన differential equation కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టేక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బోత్ సైడ్స్. అప్పుడు స్టెప్ 3 ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే దీనికి కొన్ని ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఫస్ట్ది ఎల్ ఆఫ్ వై డాష్ టీ ఫార్ములా ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ మైనస్ వై ఆఫ్ జీరో. ఎల్ ఆఫ్ వై డబల్ డాష్ టీ ఫార్ములా ఎస్ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ మైనస్ ఎస్ ఇంటూ వై ఆఫ్ జీరో మైనస్ వై డాష్ ఆఫ్ జీరో. L of y triple dash t formula s cube L into y of t minus s square into y of 0 minus s y dash 0 minus y double dash 0. స్టెప్ 4 ఈ ఫార్ములా యూస్ చేస్తే అందులో మనకి y ఆఫ్ 0 y డాష్ ఆఫ్ 0 y డబుల్ డాష్ ఆఫ్ 0 వస్తాయి. అప్పుడు వాటి ప్లేస్లో రీప్లేస్ y ఆఫ్ 0 y డాష్ 0 y విత్ గివెన్ కండిషన్. ఇప్పుడు అంటే అక్కడ ఇచ్చినప్పుడు ప్రాబ్లంలో పుట్ వై ఆఫ్ జీరో ఈక్వల్ టు అట్లా కండిషన్స్ ఇస్తారు. అంటే ఆ కండిషన్ వై ఆఫ్ జీరో ఇచ్చిన కండిషన్ సాల్వ్ రీప్లేస్ చేయాలి. ఫిఫ్త్ ఫైండ్ ఎల్ ఆఫ్ ఐ ఆఫ్ టీ. దీనికి రీప్లేస్ చేసిన తర్వాత దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయండి. స్టెప్ 6 ఫైండ్ వై ఆఫ్ టీ అంటే స్టెప్ 5 ఏమో ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 6 ఏమో వై ఆఫ్ టీ ఫైండ్ చేయాలి. వై ఆఫ్ టీ రావటం కోసం బై టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బోత్. ఇప్పుడు ఈ ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. Solve differential equation y double dash minus 6y dash plus 9y is equal to t square e cube t if y of 0 equal to 2 y dash 0 is equal to 6 using Laplace transform. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంది, ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంది, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎల్ ఆఫ్ వై డాష్ మైనస్ 6 ఇంటూ ఎల్ ఆఫ్ వై డాష్ ప్లస్ 9 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ క్యూబ్ టీ. థర్డ్ స్టెప్ ఏంటిది, ఇక్కడ దీనికి లాప్లాస్ ఫైండ్ అవుట్ చేస్తే కొన్ని ఫార్ములాస్ యూస్ చేయాలి. ఎల్ ఆఫ్ వై డబల్ డాష్ ఫార్ములా ఇందాక చెప్పాను, ఎస్ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ ఎస్ ఇంటూ వై ఆఫ్ జీరో మైనస్ వై ఆఫ్ జీరో మైనస్ 6 ఇంటూ ఎల్ ఆఫ్ వై డాష్ ఫార్ములా ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ వై ఆఫ్ జీరో ప్లస్ 9 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం ఇక్కడ ఎల్ ఆఫ్ టీ స్క్వేరు ఈ పవర్ ఏటీని ఎట్లా రాసేయచ్చు, ఎట్లా రాసి ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ఎస్ ఇంటూ ఇక్కడ ఈ పవర్ ఏ వాల్యూ పాజిషన్ కానీ ఎస్ ఇంటూ ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. దాని ప్రకారం ఎస్ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ ఎస్ ఇంటూ ఇక్కడ ఫోర్త్ ఏంటిది, ఫోర్త్ కండిషను అంటే ఇచ్చిన ఫోర్త్ స్టెప్ ఏంటి, ఇచ్చిన కండిషన్స్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ వై ఆఫ్ జీరో వాల్యూ ఎంత 2 మైనస్ ఎస్ ఇంటూ 2 మైనస్ వై డాష్ ఆఫ్ జీరో అంటే 6 మైనస్ 6 ఇంటూ 6x ఎల్ ఆఫ్ వై ప్లస్ వై ఆఫ్ జీరో వాల్యూ 2 మైనస్ 6 మైనస్ 2 ప్లస్ 12 ప్లస్ 9 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్మ్ ఏంది ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. ఎన్ వాల్యూ 2 కాబట్టి ఎస్ పవర్ 2 ప్లస్ 1 3 ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ 3. దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ ఎల్ ఆఫ్ వై కామన్ తీస్తే ఎస్ స్క్వేర్ మైనస్ 6s ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 2 బై ఇక్కడ ఎస్ ప్లస్ ఎస్ మైనస్ 3 అని చెప్పి ఎస్ మైనస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ ఇక్కడ మైనస్ 2s మైనస్ 2s
-2 ఇక్కడ ఈ 2sని 6 అటు పంపిస్తే సారీ ఇక్కడ y డాష్ ఆఫ్ 0 వాల్యూ -6 అప్పుడు +6 అయింది. -2s + 6 అటు పంపిస్తే 2s - 6. ఇప్పుడు L(i) దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? s² - 6s ప్లస్ ని s - 3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు 2/s - 3 హోల్ క్యూబ్ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 2 కామన్ ఇస్తే 2 ఇంటూ s - 3. L(i) ఈ s - 3 ఇటువైపు వెళ్తే కిందకి 2/s - 3 హోల్ పవర్ 5 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ s - 3 ఉంది. ఈ వాల్యూ కిందకి వస్తే s - 3/s - 3 హోల్ స్క్వేర్ అంటే 2/s - 3. ఇప్పుడు దీన్ని అంటే 5th స్టెప్ ఏంటిది? L(y) ఫైండ్ చేయాలి. 6th స్టెప్ ఏంటిది? y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు బోత్ సైడ్స్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే బోత్ సైడ్స్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. బోత్ సైడ్స్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది చేయొచ్చు. ఈ ఎల్ని అటువైపు పంపిస్తే L ఇన్వర్స్ అయింది, అట్లా చేద్దాం. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 2/s - 3 హోల్ పవర్ 5 ప్లస్ 2/s - 3. y ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 2ని కామన్ తీస్తే అప్పుడు 1/s - 3 హోల్ పవర్ 5/1/s - 3. దీన్ని సాల్వ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/s. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం ఫార్ములా ఏంటి? ఇక్కడ 1/s - a అంటే ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం ఇక్కడ ఏని తీసేయాలంటే ఇక్కడ ఏని ఇక్కడ ఏని తీసేయాలంటే ఇక్కడ ఏ ముందు పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్పోనెన్షియల్ పవర్ నెగిటివ్ ఉంటే ఎక్స్పోనెన్షియల్ పవర్ 80, పాజిటివ్ ఉంటే ఎక్స్పోనెన్షియల్ పవర్ -80. అంటే y ఈక్వల్ 2 ఇంటూ e పవర్ 3t నెగిటివ్ ఉంది కదా పాజిటివ్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ 5 ప్లస్ 1/s. దీన్ని సాల్వ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ e పవర్ 3t L. దీని ఫార్ములా ఏంటి? 1/s పవర్ n ప్లస్ 1. 1/s పవర్ n ప్లస్ 1 ఫార్ములా ఏంటి? L ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 1 ఫార్ములా t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ అంటే t పవర్ 4/4 ఫ్యాక్టోరియల్ ప్లస్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s కి 1. మళ్ళీ చూడండి 1/s పవర్ n. L ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n ఫార్ములా ఏంటిది? t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ సారీ t పవర్ n బై 1/s పవర్ n ప్లస్ 1. t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఫార్ములా ఎట్లా ఉంది? 1/s పవర్ n ప్లస్ 1 ఫార్ములా ఏంటి? t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ n కి ఎంత ఏ 2 వాల్యూస్ చేస్తే 5 అయింది. 4 ప్లస్ 1 5 కాబట్టి L ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు t పవర్ n వాల్యూ 4/4 ఫ్యాక్టోరియల్. L ఇన్వర్స్ ఆఫ్ 1/s కి 1. దేర్ఫర్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 ఫ్యాక్టర్ 2e పవర్ 3t బై t పవర్ 4/4 ఫ్యాక్టర్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ప్లస్ 1 4 3 is 12 12 2 is 24. y is equal to 2 into e power 3t t power 4/24 plus 1. దీన్ని సాల్వ్ చేస్తే y is equal to 2 into e power 3t t power 4 plus 24/24. ఇక్కడ 12 2 ones are 2 12s are. Therefore y is equal to e power 3t into t power 4 plus 24, which is the required answer.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.